బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిట్ విచారణకు హాజరు కాలేనన్నారు కేసీఆర్. రేపటి విచారణకు హాజరు కాలేనని సిట్కు లేఖ రాశారు కేసీఆర్. రేపటి విచారణకు హాజరవుతారా లేదా అన్న ఉత్కంఠకు తెరపడింది. కేసీఆర్ రేపటి విచారణకు హాజరు కాలేను అన్నట్లుగా సిట్కు ఒక లేఖ రాసినట్లుగా తెలుస్తోంది. రేపటి సిట్ విచారణ నోటీసులపై మాజీ సీఎం కేసీఆర్ స్పందించారు. సిట్ నోటీసులపై కేసీఆర్ రిప్లై ఇచ్చారు. రేపటి విచారణకు తాను హాజరు కాలేనని సిట్కు లేఖ రాసినట్లుగా తెలుస్తోంది. రేపటి విచారణకు సిట్ ముందుకు కేసీఆర్ హాజరు కావటం లేదు అనే విషయం అయితే తేటతెల్లమైంది. సుదీర్ఘ చర్చల అనంతరం, సుదీర్ఘ మంతనాల అనంతరం న్యాయ నిపుణులు అటు హరీష్ రావు మరి కాసేపట్లో అక్కడికి కేటీఆర్ కూడా వస్తారు. సుదీర్ఘ చర్చల అనంతరం అసలు కేసీఆర్ రేపటి సిట్ విచారణకు హాజరు అవుతారా లేదా అనేటువంటి ఉత్కంఠకైతే తెరపడింది. విచారణకు మరింత సమయం కావాలంటూ కూడా కేసీఆర్ కోరినట్లుగా తెలుస్తోంది. రేపటి విచారణకైతే తాను హాజరు కాలేనని సిట్కు నోటీసులు రిప్లై ఇచ్చినట్లుగా తెలుస్తోంది. సిట్ ఇచ్చిన నోటీసులకి పూర్తి సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ అడిగి తెలుసుకుందాం. కరుణాకర్, మొత్తానికి రేపు హాజరవుతారా లేదా అనేటువంటి ఉత్కంఠకైతే తెరపడినట్లుగానే అనిపిస్తోంది. సో కేసీఆర్ అసలు ఏం చెప్పారు సిట్కి నోటీస్ రూపంలో, లేఖ రూపంలో? ఎస్ సునీల్, కాసేపటి క్రితమే కేసీఆర్ సిట్కు రిప్లై ఇచ్చారు, సమాధానం ఇచ్చారు. నోటీసులు కాకపోతే నోటీసులో పేర్కొన్నట్టు గంటలకు విచారణకు రావడం కుదరదని చెప్పి కేసీఆర్ చెప్పారు. సిట్ విచారణకు సంబంధించి మరింత సమయం కావాలి కాబట్టి మరో తేదీని ఖరారు చేయాలని చెప్పి సిట్కు ఇచ్చిన రిప్లైలో కేసీఆర్ చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. మనం చూస్తున్న మధ్యాహ్నం నుంచి కూడా ఈ ఉత్కంఠ కొనసాగుతూ వస్తుంది. కేసీఆర్ సిట్ విచారణకు హాజరవుతారా లేదా అన్న దానిపై కొంత సస్పెన్స్ కొనసాగుతూ వస్తుంది. కేసీఆర్ ఎప్పుడైతే సిట్ నోటీసులు అందుకున్నారో అప్పటి నుంచి కూడా న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. ప్రత్యేకంగా బీఆర్ఎస్ లీగల్ టీం కేసీఆర్ తో భేటీ అయింది. కాసేపటి క్రితమే మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఫామ్ హౌస్ కు చేరుతున్నారు. అక్కడ కేసీఆర్ తో చర్చలు జరిపారు. కాబట్టి చర్చల తర్వాత చివరికి రేపు విచారణకు హాజరు కాకూడదని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అందులో ప్రధానంగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్లు కొనసాగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఒక రాజకీయ పార్టీగా మున్సిపల్ ఎన్నికలు పార్టీకి ఎంతో కీలకం కాబట్టి ఈ అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని రేపు విచారణకు హాజరు కాలేను కాబట్టి మరొక తేదీని ఖరారు చేయాలని చెప్పి సిట్కు కేసీఆర్ ఇచ్చిన రిప్లైలో పేర్కొన్నారు. కాబట్టి సిట్ ఏం చేయబోతుంది? ఎందుకంటే కేసీఆర్ స్పష్టంగా ఇన్ని రోజుల తర్వాత హాజరవుతానని కానీ లేకపోతే ఇంత సమయం కావాలని చెప్పి కానీ సిట్ ఇచ్చిన రిప్లైలో పేర్కొనలేదు. కేవలం మరొక తేదీని ఖరారు చేయండి, మరొక తేదీ ఖచ్చితంగా సిట్ విచారణకు హాజరవుతానని చెప్పి మాత్రమే కేసీఆర్ ఇచ్చిన రిప్లైలో పేర్కొన్నారు. కాబట్టి సిట్ కేసీఆర్ రిప్లై విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది? మరొకసారి కేసీఆర్ కు నోటీసులు ఎప్పుడు జారీ చేస్తారు? కేసీఆర్ కి ఎంత సమయం ఇస్తారు, ఎన్ని రోజుల సమయం ఇస్తారన్న దానిపై కొంత ఉత్కంఠ నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. సునీల్, రైట్. అయితే ఈ విషయానికి సంబంధించి ఇప్పటికే అక్కడికి అంటే ఫామ్ హౌస్ కి కేటీఆర్ కూడా చేరుకుంటారు కాసేపట్లో అనేది కూడా తెలిసింది. సో అయితే అంటే న్యాయ నిపుణులు కేసీఆర్ కి ఏం సూచించారని అనుకోవాలి దీనికి సంబంధించి? అలాగే మున్సిపల్ ఎన్నికలు వస్తున్నందున దీనికి సంబంధించే సమయం కోరినట్లుగా కూడా కొన్ని వార్తలు వస్తాయి. అందులో వాస్తవం ఎంత? ఖచ్చితంగా చాలా అంశాలను కేసీఆర్ పరిగణలోకి తీసుకున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే మనం మొన్న వారం రోజుల క్రితం చూసాం హరీష్ రావుకు నోటీసులు ఇచ్చినప్పుడు కానీ, ఆ తర్వాత కేటీఆర్ కు నోటీసులు ఇచ్చినప్పుడు కానీ, ఆ తర్వాత సంతోష్ కు నోటీసు ఇచ్చినప్పుడు కానీ వాళ్ళు సిట్టు కోరిన విధంగా వాళ్ళు చెప్పిన తేదీ చెప్పిన సమయానికి వెళ్లి విచారణకు హాజరైన పరిస్థితిని మనం చూసాం. కానీ కేసీఆర్ విషయంలో సిట్టు చెప్పిన వెంటనే వెళ్తారా లేరా అన్న దానిపై మధ్యాహ్నం నుంచి కూడా సస్పెన్స్ కొనసాగుతూ వస్తుంది. మనం ముందు నుంచి కూడా ఊహిస్తున్నది. ఎందుకంటే కేసీఆర్ రేపు మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరయ్యే అవకాశం కనిపించట్లేదు. ఎందుకంటే విచారణకు సంబంధించిన నోటీసులు అందుకున్న వెంబడే కేసీఆర్ లీగల్ టీమ్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ విచారణ సందర్భంగా ఎటువంటి అంశాలు లేవనెత్తుతారు, ఎటువంటి ప్రశ్నలు అడుగుతారు, దాంతో పాటు విచారణకు వాళ్ళు పిలిచినప్పుడే వెళ్లాలా, సమయం తీసుకోవచ్చా, ఇటువంటి చాలా అంశాలను న్యాయ నిపుణులతో కేసీఆర్ చర్చించినట్టు తెలుస్తోంది. కాబట్టి అన్ని చర్చించిన తర్వాత మరొక రాజకీయ అంశం ఇందులో క్రోడీకరై ఉంది. అందులో ప్రధానంగా రాష్ట్రంలో తెలంగాణలో ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ మొన్న విడుదలైంది. ఇప్పటికే దానికి సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. బీఆర్ఎస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికలు చాలా కీలకంగా భావిస్తోంది. కాబట్టి ఇప్పుడు విచారణకు హాజరవుతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, పెద్ద ఎత్తున విచారణ జరుగుతున్న హైదరాబాద్ కు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇదంతా పార్టీకి నష్టం చేస్తుందని కూడా కేసీఆర్ భావించినట్టు తెలుస్తోంది. కాబట్టి ఇటు పార్టీ నేతలతో అటు న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత రేపు సిట్ విచారణకు హాజరు కాకూడదని చెప్పి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే కాసేపటి క్రితం సిట్ కు ఆయన ప్రత్యేకంగా రిప్లై ఇచ్చారు. ఆ రిప్లైలో
ప్రధానంగా రేపు మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రేపు విచారణకు రాలేను, మరొక తేదీ చెప్పాలి, ఆ తేదీ ఖచ్చితంగా విచారణకు వస్తారని చెప్పి చాలా స్పష్టంగా కేసీఆర్ రిప్లై ఇచ్చిన పరిస్థితిని మనం చూస్తున్నాం సునీల్. రైట్. అయితే ఆయన అంటే ముఖ్యంగా కేసీఆర్ ఈ విషయంలో ఎంత సమయం తీసుకునే అవకాశం ఉంటుంది, మరొకసారి సిట్ నోటీస్ ఇవ్వడానికి ఎంత సమయం పట్టే ఆస్కారం ఉండే అవకాశం ఉంది? అంటే కాసేపటి క్రితమే సిట్కు కేసీఆర్ రిప్లై ఇచ్చారు, సమాధానం ఇచ్చారు. అందులో రేపు విచారణకు రాలేను, రేపు విచారణకు రాకుండా కొంత మినహాయింపు ఇవ్వాలని చెప్పి కోరారు. దాంతో పాటు తర్వాత ఎప్పుడు పిలిచినా సిట్ విచారణకు వస్తారని చెప్పి కేసీఆర్ చెప్పారు. కాబట్టి ఇప్పుడు సిట్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఎందుకంటే కేసీఆర్ రిప్లైను పరిశీలించిన తర్వాత సిట్ మళ్ళీ నోటీసులు ఎప్పుడు జారీ చేయాలి, కేసీఆర్ కు ఎంత సమయం, ఎన్ని రోజుల సమయం ఇచ్చిన తర్వాత నోటీసులు జారీ చేసి విచారణకు పిలవాలన్న దానిపై సిట్ ఉన్నతాధికారులు దీనిపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మనకు ఈ సిట్ నిర్ణయంపై మరొక రెండు రోజుల సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఉన్నతాధికారులు కేసీఆర్ ఇచ్చిన రిప్లైను పరిశీలించిన తర్వాత, ఎందుకంటే మున్సిపల్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలోనే కొంత సమయం కావాలని చెప్పి చాలా స్పష్టంగా రిప్లై ఇచ్చిన కేసీఆర్ అందులో పేర్కొన్నారు. కాబట్టి మున్సిపల్ ఎన్నికలు 11వ తేదీకి జరగబోతున్నాయి, వచ్చే నెల 11వ తేదీకి జరగబోతున్నాయి. కాబట్టి మున్సిపల్ ఎన్నికల వరకు సమయం ఇస్తారా, లేదంటే 1-2 రోజులు సమయం ఇచ్చి మళ్ళీ నోటీసులు జారీ చేసి విచారణకు పిలుస్తారన్నది మనకు రేపు ఉదయం కొంత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది సునీల్. రైట్. అయితే ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఎర్రవెల్లి దగ్గర సిచ్యువేషన్ ఎట్లా ఉంది, అండ్ అలాగే ముఖ్యంగా అక్కడికి నేతలు చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఏమన్నా ఉందా? ఖచ్చితంగా ఇప్పటికే హరీష్ రావు కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ లీగల్ టీం కావచ్చు, మరికాసేపట్లో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఫామ్ హౌస్ కు చేరుకోబోతున్నారు. కొంతమంది మాజీ మంత్రులు, ముఖ్య నేతలు కూడా ఫామ్ హౌస్ కు వచ్చినట్టు తెలుస్తోంది. ఖచ్చితంగా అధినేతకు, మాజీ ముఖ్యమంత్రి అయిన బీఆర్ఎస్ పార్టీ అధినేత కాబట్టి ఆయనకు నోటీసులు ఇచ్చారంటే బీఆర్ఎస్ నేతల్లో, కార్యకర్తల్లో కొంత ఆందోళన అయితే వ్యక్తం అవుతుంది. మొదటి వరకు హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ విచారించడం వేరు, ఇప్పుడు నేరుగా అధినేతకు నోటీసులు ఇవ్వడం, విచారణకు పిలవడం కొంత బీఆర్ఎస్ పార్టీలో మాత్రం టెన్షన్ వాతావరణం నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎందుకంటే కేసీఆర్ కు ఉన్న హోదా కావచ్చు, మాజీ ముఖ్యమంత్రి హోదా కావచ్చు, ఆయన వయసు పెట్టుకొని బీఆర్ఎస్ నేతలంతా కూడా, ఎందుకంటే మనం కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ దాదాపు 7 గంటల పాటు ఒక్కొక్కరిని 7 గంటల పైగా విచారించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఒకవేళ కేసీఆర్ విచారణకు వస్తే ఆయన ఎంతసేపు విచారిస్తారన్నది కూడా కొంత బీఆర్ఎస్ పార్టీలో ఆందోళన నెలకొన్న పరిస్థితిని చూస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ కొంత సీరియస్ గా తీసుకుంది, లీగల్ గా, న్యాయపరంగా దీన్ని ఎట్లా ఎదుర్కోవచ్చు అన్న దానిపై పరిశీలిస్తోంది. దాంతో పాటు విచారణకు వెళ్తే విచారణలో వాళ్ళు అడిగే ప్రశ్నలు కావచ్చు, లేవనెత్తే అంశాలు కావచ్చు, ఎట్లా సమాధానం చెప్పాలన్న దానిపై కూడా ఇప్పటికే కేసీఆర్ పూర్తి స్థాయిలో సన్నద్ధమైనట్టు తెలుస్తోంది. కేవలం మున్సిపల్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలోనే ఈ ఎన్నికల ప్రక్రియ అంతా డిస్టర్బ్ అవుతుంది, పొలిటికల్ గా ఇబ్బందిగా మారుతుందన్న నేపథ్యంలోనే, ఆ కోణంలోనే కేసీఆర్ ఆలోచించి సిట్ను కొంత సమయం కోరినట్టు తెలుస్తుంది. కాబట్టి సిట్ కేసీఆర్ రిప్లైని పరిశీలించిన తర్వాత కేసీఆర్ కి ఎంత సమయం ఇస్తుంది, మళ్ళీ ఎన్ని రోజుల తర్వాత కేసీఆర్ కు నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తుందన్న దానిపై కొంత ఉత్కంఠ నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం.